హలో ఆల్, అందరూ ఎలా ఉన్నారు? ముందుగా అది కామెంట్ చేసేసేయండి. సో ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా చూస్తే మాత్రం లాస్ట్ వరకు చూసి మీ ఒపీనియన్తో పాటు ఒక లైక్ అండ్ షేర్. సో ఇదన్నీ మన ప్రెగ్నెంట్ లేడీస్కి సంబంధించి వీడియోస్ మాత్రమే కాదండి. సో నేను ప్రెగ్నెంట్ కదా అని చెప్పేసి ఆ డైట్ వీడియోస్ మాత్రమే పోస్ట్ చేయట్లేదు. ఈ డైట్ అనేది పీసీఓడి, థైరాయిడ్, వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు, ఇంకా హై లెవెల్లో అంటే ప్రెగ్నెంట్ లేడీస్, సో వీళ్ళందరికీ మెయిన్గా ఉమెన్స్కి హెల్ప్ అయ్యే వీడియోస్ అన్నమాట. సో వాళ్ళకు ఎట్లా తీసుకుంటే బెటర్, ఫుడ్ ఎలా తీసుకుంటే బెటర్, డైట్ రెసిపీస్ కానీ కొన్ని స్పెషల్ రెసిపీస్ ఇంక్లూడ్ చేస్తూ ప్రతి ఒక్క వ్లాగ్ చేసేస్తున్నాను నేనైతే. సో ఈరోజు కూడా కొన్ని స్పెషల్ రెసిపీస్ అనేవి మీకు తగలచ్చు ఈ వీడియోలో. సో లాస్ట్ వరకు చూడండి, మీకు కన్ఫామ్గా హెల్ప్ అవుతాయి. సో యాజ్ యూజువల్ నా డే స్టార్ట్ అయిపోయేదైతే మార్నింగ్ మంచిగా వాకింగ్తో. అలా వాకింగ్ చేసి వచ్చిన తర్వాత వాటర్ తాగి, డ్రై ఫ్రూట్స్ అయితే మస్ట్. ఇవే తీసుకోవాలని ఏమీ లేదండి, మన దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ అయినా సరిపోతుంది. అవి తీసేసుకొని మిల్క్ అయితే తాగేశాను. ఇది నా ప్రెగ్నెన్సీలో రొటీన్. ప్రెగ్నెన్సీ కాని వాళ్ళైతే నార్మల్ మీరు టీ, గ్రీన్ టీ ఏదైనా తాగేసి ఏదైనా మంచి డ్రింక్ తీసుకోండి. బీట్రూట్ ఆర్ ఏబీసీ లేకపోతే క్యారెట్, మీకు నచ్చిన ఇట్లా మంచి డ్రింక్ తీసేసుకున్నారనుకోండి, డే అంతా మంచి హైడ్రేట్గా ఉంటామే కాకుండా స్కిన్, హెయిర్, బాడీ చాలా చక్కగా ఉంటుంది. సో ఈరోజైతే నేను ఓన్లీ బీట్రూటే, దాంట్లో ఇంకేమీ కలపట్లేదు. మంచిగా బీట్రూట్ అయితే ఇట్లా జ్యూస్ పట్టేసుకొని దాంట్లో కొంచెం స్వీట్నెస్ తగలాలి కదా, మరీ అలా చప్పగా తాగలేం కాబట్టి కొంచెం హనీ యాడ్ చేసేసుకొని తాగండి. చాలా బాగుంటుంది, మన స్కిన్కి అయితే మంచిగా హెల్ప్ అవుతుంది, బ్లడ్ కూడా మంచిగా పడుతుంది. సో ఇంకా మెయిన్గా చెప్పాలంటే ప్రెగ్నెంట్ లేడీస్ మంచిగా తాగండి బీట్రూట్, క్యారెట్ జ్యూస్ అట్లీస్ట్ వీక్లీ ట్వైస్ అయినా. అండ్ నా బ్రేక్ఫాస్ట్ ఈరోజు అస్సలు ఓపిక లేదు, ఎందుకో కొంచెం బద్ధకంగా, నీరసంగా అనిపించింది. ఎండ్ ఆఫ్ ది డెలివరీ టైంలో అంటే ఇట్లనే ఉంటుందేమో. సో నాకు ఇంకా ఏమి చేసుకోవాలనిపించలేదు టిఫిన్. ఎంచక్క ఈరోజు ఒక్కటి అయితే ప్లాన్ చేసేసుకున్నాను. అది ఏంటి అంటే సో మస్క్ మిలన్ నా వ్లాగ్స్లో చాలా రోజులు అవుతుంది కదా. పీసీఓడి టైంలో చాలా ఎక్కువగా తినేదాన్ని నేను. తర్వాత ప్రెగ్నెన్సీకి వచ్చాక అసలు మానేశానన్నమాట. ఆ టేస్ట్ ఇంకా ఊరికే ఏం తింటాము, ఏం తాగుతామని చెప్పేసి. బట్ ఈరోజు తెచ్చుకున్నాను. ప్రెగ్నెన్సీలో అయితే మస్క్ మిలన్ చాలా మంచిదండి. కడుపులో బేబీకి మంచిది, ఉమ్మనీరు పెరుగుతుంది, స్కిన్ మంచిగా ఉంచుతుంది, ఫేస్ గ్లో అవ్వడానికి చూస్తుంది, బ్లడ్ ప్రెషర్ని తగ్గిస్తుంది, ఇంకా చాలా 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 బెనిఫిట్స్ ఉన్నాయి దీనివల్ల. సో పీసీఓడి వాళ్ళు, వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకు కూడా ది బెస్ట్ డ్రింక్ ఇది. సో మంచిగా మస్క్ మిలన్ పీసెస్ కట్ చేసిన తర్వాత, షుగర్ తినద్దు కదా మనం, షుగర్ మంచిది కాదు కదా అని కంద చక్కెర ఈజీగా దొరుకుతుంది బయట, ఇట్లా షుగర్ టైప్ ఉంటుంది కానీ బట్ షుగర్ కాదు, చాలా మంచిది హెల్త్కు. అది ఒక టేబుల్ స్పూన్ వేసేసి ఐస్ క్యూబ్ అండ్ మిల్క్, అంతే అండి. ఇంకా ఏం ఎక్కువ అవసరమే లేదు దీనిలో వేసుకోవడము. ఈ 4 ఇంగ్రీడియంట్స్ ఉన్నాయంటే మస్క్ మిలన్ జ్యూస్ టేస్టీగా అయిపోతుంది కదా. సో దీంట్లో మీరు హనీ యాడ్ చేసుకోవచ్చు, కంద చక్కెర బదులు హనీ కూడా యాడ్ చేసుకోండి, ఓకేనా. సో ఇవి మంచిగా ప్యూర్ ఇలాగా జ్యూస్ పట్టేసుకొని వడగట్టేసుకోవడం అవసరం లేదు, దీన్ని కూడా వడగట్టేసారు మళ్ళీ. నాకు చూసారా ఒక హాఫ్ మస్క్ మిలనే మంచిగా ఒక ఫుల్ గ్లాస్ వరకు వచ్చేసింది. సో నాకు 2 గ్లాసెస్ వరకు మంచిగా ఫుల్గా చేసేసుకున్నాను అనమాట. మిగతా ఆఫ్టర్నూన్ టైంలో కానీ లేకపోతే ఈవినింగ్ టైంలో ఎప్పుడైనా తాగొచ్చు అని చెప్పేసి ఇట్లా 2 గ్లాసెస్లో అయితే చేసి పెట్టేసుకున్నాను. ఒక మస్క్ మిలన్ కంప్లీట్గా యూజ్ చేస్తే అయిపోతుంది కదా ఈరోజు. ఇంకే ఫ్రూట్ తినకుండా మన బాడీకి మంచి ప్రోటీన్, విటమిన్స్ ఇట్లా అందేస్తాయని చెప్పేసి ఫుల్ మస్క్ మిలన్ ఇట్లా జ్యూస్ పట్టేశాను. ఒకటి ఫ్రిడ్జ్లో పెట్టేశాను, ఒక్కటి మాత్రమే బయట పెట్టేసుకున్నాను, అంతే. సో మార్నింగ్ బ్రేక్ఫాస్టే కదా అని మరీ అతిగా తినద్దు కదా. నా బ్రేక్ఫాస్ట్లో ఈరోజు మస్క్ మిలన్ జ్యూస్తో పాటు ఇట్లా 2 బనానాస్ మంచివండి హెల్త్కి, కాల్షియం మంచిగా వస్తుంది బాడీకి. సో కన్ఫామ్గా తినడం అలవాటు చేసుకోండి. అట్లీస్ట్ వీక్లీ 1 or 2 తిన్నా సరిపోతుంది, దానికి ఉన్న బెనిఫిట్స్ దానికి ఉంటుంది కదా. సో నా బ్రేక్ఫాస్ట్ ఇట్లా సింపుల్గా కానిచ్చేసాను. ఇట్లా ఒక జ్యూసు, 2 బనానాస్కి కడుపు ఫుల్ ఫిల్లింగ్గా సరిపోయింది నాకైతే. ఇంకా ఇంత ఫుల్ ఫిల్లింగ్గా అయిన తర్వాత నాకు మిడ్ ఆఫ్టర్నూన్ ఏం తీసుకోవాలనిపించలేదు, అందుకే ఏమీ తినలేదు, డైరెక్ట్గా లంచ్కే అన్నమాట. లంచ్ ప్లేట్ అయితే ఈరోజు నాకు భలే నచ్చేసిందండి. చాలా సింపుల్ రెసిపీస్, చాలా ఈజీ రెసిపీస్ అన్నమాట. ఫస్ట్ అయితే నాకు మెయిన్గా ప్రెగ్నెన్సీలో ఇప్పుడు 3rd ట్రైమిస్టర్లో కొంచెం పుల్లటి క్రేవింగ్స్ అట్లా వస్తున్నాయి అన్నమాట. అంతకుముందుకు అస్సలు లేవు. సో ఈరోజు ఎందుకో మామిడికాయ పప్పు, గోంగూర పచ్చడి మంచిగా అలా తినాలనిపించింది. సో వెంటనే ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేసాను. గోంగూర కడిగి చిన్నగా కట్ చేసేసుకొని దీనిపై ఒక కడాయి పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్, గోంగూర, పచ్చిమిర్చి వేసి మంచిగా మగ్గనిస్తున్నాను. కొద్దిగా వాటర్ కూడా వేయండి, లేకపోతే గోంగూర అస్సలు మగ్గదు, నాకు తర్వాత తెలిసింది, గుర్తొచ్చింది. సో చింతపండు కూడా వేసి ఈ 3
ఇప్పుడు మగ్గిన తర్వాత పక్కకు పెట్టేసి చల్లారనివ్వండి. ఇది నా స్టైల్ ఆఫ్ గోంగూర పచ్చడి అండి. ఇట్లా చేస్తారా అట్లా చేస్తారా అని కమెంట్ చేయకండి. సో ఇది చల్లారిన తర్వాత మిక్సీ జార్లో సాల్ట్, మీరు కుదిరితే జీలకర్ర, వెల్లుల్లి వేసుకోండి. నేను ఇక్కడ మెయిన్ ఇంగ్రీడియంట్ వెల్లుల్లి వేయడమే మర్చిపోయాను. అసలు నాకు ఏంటో తినాలన్న టెన్షన్లో, కంగారులో అసలు వెల్లుల్లియే మర్చిపోయాను నేనైతే. మెయిన్ ఇంగ్రీడియంట్ వెల్లుల్లే కదా, అది లేకపోతే టేస్టే ఉండదు కదా. సో అండ్ నేను కొంచెం ఇట్లా ఆనియన్ పెద్ద పెద్దగా కట్ చేసేసుకొని కొద్దిగా బరకగా అందులోనే వేసేస్తున్నాను మిక్సీ జార్లో. ఇప్పుడు సేమ్ అదే కడాయిలో ఆయిల్ వేసి జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, పసుపు, ఇంగువ అన్నీ వేసేసి మనం మంచిగా మిక్సీ పట్టేసుకున్నాం కదా గోంగూర, దానిలో వేసి కలిపేయడమే. ఎంత బాగుందో తెలుసా. వెల్లుల్లి టేస్ట్ ఒక్కటి మిస్ అయింది కానీ టేస్ట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. పుల్లగా ఎంత బాగుందో. సో మంచిగా తినేసాను నేనైతే హ్యాపీగా. ఈ గోంగూర పచ్చడి ఒకటే రోజుకి అయిపోయిందన్నమాట. అంటే ఇంట్లో వాళ్ళని కూడా తిన్నాంలేండి, బట్ ఇది నా స్టైల్ ఆఫ్ గోంగూర పచ్చడి. సో దీంతో పాటు నాకు ఇంకా మామిడికాయ పప్పు చాలా తినాలనిపించింది. ఇప్పుడు సీజన్, మామిడికాయలు పుల్లటివి చాలా దొరుకుతున్నాయి. ఇంకా చేసుకోకపోతే ఎట్లా అని దాని ప్రాసెస్ కూడా స్టార్ట్ చేసేసాను. సో కుక్కర్లో యాజ్ యూజువల్ సేమ్ ముద్దపప్పు టైపే చేసేస్తానండి. ఇది నాకు పెద్ద అందరు ఎలా చేస్తారో తెలియదు. నా స్టైల్ ఆఫ్ మామిడికాయ పప్పు అయితే ఇట్లానే చేసేసుకుంటాను నేను. సో మంచిగా 1 కప్పు కందిపప్పు కడిగేసి 1కి 4 వాటర్ వేస్తాను నేను. మోస్ట్లీ ఎక్కువనే వాటర్ వేస్తాను. దాంట్లో కొంచెం ఒక చిన్న మామిడికాయ అన్నమాట, పైన మొత్తం పీల్ తీసేసిన తర్వాత చిన్నగా కట్ చేసి దీంట్లో వేస్తున్నాను. సో నాకు కొంచెం బాగానే ఇది కోస్తున్నప్పుడు కొంచెం మీకు కలర్ వేరు ఉండొచ్చు, తీయగా ఉంటుందని అనిపించవచ్చు, కానీ పుల్లగానే ఉంది. సో చాలా బాగుంది. ఇది వేసేసిన తర్వాత కొంచెం ఆయిల్, సాల్ట్, పసుపు, యాజ్ యూజువల్ కొన్ని పచ్చిమిర్చి వేసాను అంతే. సేమ్ ముద్దపప్పు లాగానే పెట్టేశాను నేను కంప్లీట్గా. ఒక 5-6 విజిల్ పెట్టాను మెత్తగా అయ్యేంత వరకు. పచ్చిమిర్చి కొంచెం ఎక్కువ వేసాను, మరి పుల్లగా కదా, కొద్దిగా కూడా కారం తరగపోతే ఎట్లా అని పచ్చిమిర్చి ఎక్కువ వేసేసి విజిల్ పెట్టేశాను అంతే. 5-6 విజిలకు మెత్తగా ఉడికిపోతుంది మామిడికాయ పప్పు. ఇది నా స్టైల్ ఆఫ్ మామిడికాయ పప్పు. ఈ టిప్ గుర్తుందా మీకు? పైన టిష్యూ పేపర్ పెడితే అస్సలు రావట్లేదండి పైకి, వాటర్ అస్సలు చిందట్లేదు, పొంగట్లేదు. ఈ టిప్ చాలా బాగా వర్కౌట్ అవుతుంది. చూస్తున్నారు కదా మీరు కూడా, ఒక్కసారి వర్కౌట్ చేయండి మీరు కూడా. సో దీన్ని ఇప్పుడు మెత్తగా స్మాషర్తో మెత్తగా చేసేసుకోవడం, పోపు వేసేసుకోవడమే. పోపు కావాలంటే నెయ్యితో వేసుకోండి. నాకు ఎందుకు ఈ మామిడికాయ పప్పులోకి నూనెతోటే తినాలనిపించింది, ఇంకా నెయ్యి అసలు యాడ్ చేయాలనిపించలేదు. అండ్ మరీ వాటర్ కన్సిస్టెన్సీ చేసావి ఏంటక్క గట్టిగా కాకుండా అని అనకండి. ఇది కొద్దిగా చల్లారిన కొద్దీ నైట్ అయ్యేసరికి గట్టిగానే వస్తుంది. అండ్ నాకు ఎందుకో మరీ ముద్దపప్పు టైప్ కాకుండా కొంచెం వాటర్ కన్సిస్టెన్సీలోనే తినాలనిపించింది, అందుకని కొద్దిగా వాటర్ ఎక్కువనే యాడ్ చేశాను. ఇదన్నమాట మా మామిడికాయ పప్పు. వేడి అన్నము, మంచిగా అక్కడ ఎగ్స్ అవుతున్నాయి. సో ఈరోజు మా ఇంట్లో ఐటమ్స్ నేనే చెప్పేస్తాను. ఎగ్స్ అండ్ మనం ఇందాక చేసుకున్న మామిడికాయ పప్పు, దీంతోపాటు గోంగూర పచ్చడి. అండ్ మెయిన్ ఐటమ్ అసలు నేను ఎక్స్పెక్టే కూడా చేయలేదు. ఇవన్నీ చేస్తున్న ప్రాసెస్లో మా హస్బెండ్ ఇంకొక కర్రీ కూడా చేసేసారు, బీరకాయ టమాటా. ఇది కూడా మంచిదే కదా, వెజిటేబుల్ ఏదైనా మంచిదే, అన్నీ మంచివి కావని ఏం చెప్పలేం కదా. సో ఇన్ని వెరైటీస్ ఆఫ్ వంటలు, వెజిటేబుల్స్ అయిపోయాయి అన్నమాట మా ఇంట్లో. సో అన్నీ ఎంచక్క ప్లేట్లో అయితే సర్దేసుకున్నాను. మీకు అందరికీ తెలుసు యాజ్ యూజువల్ నా ప్లేటింగ్ అయితే నీట్గా ఒకటేసారి ఇట్లా పర్ఫెక్ట్గా ఉంటుంది. రైస్ ఎంత ఉందో మ్యాక్సిమం కర్రీస్ కూడా అంతే ఉండేలాగా చూసుకుంటాను నేనైతే. సో అన్ని విటమిన్స్, ప్రోటీన్స్, ఎగ్లో ఉన్న విటమిన్స్ అన్నీ మనకు రావాలి అంటే మినిమం ఈ మాత్రం ప్లేటింగ్ అయితే కన్ఫామ్గా, ఎస్పెషల్లీ ప్రెగ్నెంట్ లేడీస్కి. మీరు నార్మల్ డైట్, వెయిట్ లాస్ అట్లా చేస్తున్న వాళ్ళైతే కొంచెం క్వాంటిటీ తగ్గించుకోండి, బట్ కర్రీస్ క్వాంటిటీ అస్సలు తగ్గించద్దు. ఫైనల్లీ నా లంచ్, బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత ఇంకా ఈ లంచ్ అయితే హ్యాపీగా తినేసాను. నేను ఎప్పుడు మీకు అందరికీ తెలుసు నా టీవీ ప్లస్ నేను నా చైర్ ఇదే దగ్గర ఉంటుంది. లంచ్ అయిపోయిన తర్వాత నాకు ఎందుకో స్వీట్ క్రేవింగ్ వచ్చింది. హెల్దీగా అంటే నాకు ఈ చిక్కీ ఒకటే కనబడింది, పల్లి చిక్కీ. ఇది యాక్చువల్గా అయితే మా అమ్మ మంచిగా చేస్తుంది ఇంట్లో, బట్ అమ్మ ఇప్పుడు ఇక్కడ లేదు కదా అని చెప్పేసి ఇట్లా కొనుకొచ్చిన వాటితో అడ్జస్ట్ అవుతున్నాను. చాలా బాగుంటుంది నాకు పల్లి చిక్కీ, నువ్వుల చిక్కీ ప్లస్ మురుమురా లడ్డు ఉంటుంది కదా, అవి చాలా ఇష్టం అండి. సో మంచిగా తినేస్తాను. ఇట్లా ఒక చిన్న ప్యాకెట్ అయితే మొత్తం మంచిగా హ్యాపీగా తినేసాను. సో ఇది అయిపోయింది. అండ్ ఈవినింగ్ ఏదైనా తినాలి అనిపించింది. ఈవినింగ్ ఆల్మోస్ట్ స్నాక్స్ ఏదో అందరం తింటాం కదా. నా స్నాక్ ఏంటో తెలుసా, మనం మార్నింగ్ మస్క్ మిలన్ పట్టగా ఒక గ్లాస్ మిగిలింది కదా, అది కంప్లీట్ తాగేశాను. యాక్చువల్గా ఏదో ఫ్రూట్ తిందాం అనుకున్నాను, బట్ ఈ గ్లాస్ గుర్తొచ్చింది, వెంటనే హ్యాపీగా తాగేశాను. మస్క్ మిలన్ తాగితే అసలు బోర్ అనిపించలేదు. ఏదైనా మనం ఇంకా 3-4 సార్లు తాగితే బోర్, కానీ 2 సార్లు కదా,
హ్యాపీగా మంచిగా తాగేసాను స్వీట్గా. అండ్ ఈవినింగ్ ఇది చూడండి ఒకసారి, ఇది మాత్రం అందరికీ యూజ్ అయ్యే రెసిపీ అండి. ఈ మొత్తం వ్లాగ్లో మీకు మంచిగా ఇంకా ఎక్కువగా యూజ్ అయ్యే రెసిపీ ఏంటంటే ఇది అవిసె గింజల పొడి, ఫ్లాక్ సీడ్ పౌడర్, కారపౌడర్ అనమాట. కారపొడి ఉంటుంది కదా, ఈ అవిసె గింజల కారపొడి అనేది అన్నంలో రోజుకొక ముద్ద తిన్నా చాలు మన హెయిర్కి, స్కిన్కి, బాడీకి, హెల్త్కి ఎంత మంచిదంటే అంత మంచిదండి. కాస్ట్ కూడా తక్కువగానే ఉంటుంది. 30-40 రూపాయలు పెడితే మొత్తం ఒక 200 గ్రామ్స్ వరకు వస్తుంది అనమాట. చాలా ది బెస్ట్. నేనైతే బిగ్ బాస్కెట్లో ఆర్డర్ పెట్టాను, చూస్తున్నారు కదా ఈ ప్యాకెట్. చాలా తక్కువ కాస్ట్, మంచిగా హెల్త్కు సెట్ అవుతుంది. సో ఈ అవిసె గింజల కారపొడి ఎట్లా చేసుకోవాలంటే, నేనైతే ఒక ఫుల్ కప్పు వరకు ఈ అవిసె గింజలు తీసుకొని మంచిగా చిన్న మంట మీద లో ఫ్లేమ్లో చిటపట అంటాయి, నువ్వులు ఎట్లా అంటాయో అట్లా అంటాయి అన్నమాట. అప్పటి వరకు మంచిగా వేయించి పక్కకు తీసేసుకోండి. ఇప్పుడు దీనిలోనే ఒక 1/2 కప్పు వరకు పల్లీలు వేయండి. 1 కప్పు అవిసె గింజలకు 1/2 కప్పు వరకు పల్లీలు వేసి ఇవి కూడా చిన్న మంట మీద లో ఫ్లేమ్లో దోరగా వేయించి పక్కకు తీసేసుకోండి. ఇందులో వేసే ఇంగ్రీడియంట్ ప్రతి ఒక్కటి మన హెల్త్ బెనిఫిట్స్కు చూసేవే, స్కిన్కి మంచిది, హెయిర్కి మంచిది. సో కన్ఫామ్గా ఈ అవిసె గింజల కారపొడి మాత్రం మంచిగా ట్రై చేయండి. జుట్టుకు మెయిన్గా హెయిర్ లాస్ అవ్వకుండా చూస్తుంది. మనం ప్రెగ్నెంట్ టైంలో మెయిన్గా అయ్యేది హెయిర్ లాస్ కాబట్టి అవ్వకుండా చూస్తుంది అన్నమాట. ఇది కూడా వేయించి సేమ్ ప్లేట్ పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు జస్ట్ ఒక 1/2 కప్పు వరకు, అంటే 3-4 టేబుల్ స్పూన్ల వరకు మినపప్పు వేసాను, పొట్టు మినపప్పు. మీరు మినప గుళ్ళు కూడా వేసుకోవచ్చు. దీంతోపాటు ఒక 1/2 కప్పు వరకు నువ్వులు వేస్తున్నాను. మీరు అన్ని మెజర్మెంట్ గుర్తుపెట్టుకోండి. 1 కప్పు అవిసె గింజలు, 1/2 కప్పు పల్లీలు, 1/2 కప్పు నువ్వులు, 1/2 కప్పు వరకు మినపప్పు. పొట్టు మినపప్పు అయితే హెల్త్కి ఇంకా మంచిది, అందుకని అదే వేసుకున్నాను. ఈ రెండు కూడా మంచిగా డ్రై రోస్ట్ అట్లా మొత్తం వెచ్చబడాలన్నమాట. మంచిగా వేగాలి. వేగితేనే పొడి అనేది ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుంది. సో ఇది కూడా వేయించి పక్కకు పెట్టేసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు ధనియాలు, 3 టేబుల్ స్పూన్లే అండి, 1/2 కప్పు కంటే కూడా తక్కువ ధనియాలు. దానిలోనే 1 టేబుల్ స్పూన్ వరకు మిరియాలు కూడా ఘాటు ఉండాలి కదా, మరీ స్పైస్ లేకపోతే బాగుండదు కదా, అది. ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు జీలకర్ర కూడా వేస్తున్నాను దీనిలోనే. అండ్ ఒక 1/2 వంతు మెంతులు, అంతే, 1/2 టేబుల్ స్పూన్ అంతే, ఎక్కువ వేయకండి. ఇవి 4 మంచిగా దోరగా వేయించండి. కలర్ చేంజ్ అవుతున్న విధానం మనకు తెలుస్తుందండి, అట్లాగే స్మెల్ కూడా తెలుస్తుంది. సో ఇవి మంచిగా వేగిన తర్వాత సేమ్ ప్లేట్లో పక్కకు పెట్టేసుకోండి. చూసారు కదా, అన్ని హెల్దీవే, అన్నీ మంచివే మన హెల్త్కి. సో ఇది ఒక్క పొడి చేసి పెట్టేసుకుంటే 2-3 నెలలు హ్యాపీగా రోజుకొక ముద్ద అన్నం అట్లా తిన్నామనుకోండి, ఎంత మంచి బెనిఫిట్సో. సో యాజ్ యూజువల్ అందరికీ తెలుస్తుంది పెద్దవాళ్ళకు. మీ మదర్స్ని కానీ అమ్మమ్మ వాళ్ళని కూడా అడగండి. దీనిలో ఒక 20 ఎండుమిర్చి వేస్తున్నాను. నేను తీసుకున్న మెజర్మెంట్కి అయితే ఎండుమిర్చి అనేవి 20 పర్ఫెక్ట్గా సరిపోతుంది. అది దాంతోపాటు చూస్తున్నారు కదా, గుప్పెడు కాదు అసలు, ఎంత కుదురుతో అంత వేసుకోండి కరివేపాకు హెల్త్ బెనిఫిట్స్ యాజ్ యూజువల్ అందరికీ తెలుసు. అది అసలు హెయిర్ ఎంతలాగా పెరగడానికి చూస్తుందంటే, ఇట్లా పొడి చేసేసుకుంటే మనం ఏరి పరేయలేం కదా. నార్మల్గా కరివేపాకు కూరల్లో వేస్తే ఏరి పాడేస్తాం, కానీ ఇట్లా అయితే ఈ 2 మంచిగా కరివేపాకు మొత్తం డ్రై ఇట్లా రోస్ట్ లెక్క కావాలన్నమాట, పొడి లెక్క కావాలి. ఈ 2 మంచిగా వేయించేసుకొని ప్లేట్లో ఇవన్నీ సామాన్లు మొత్తం చల్లారనివ్వండి. సో కంప్లీట్గా చల్లారితేనే మిక్సీ పట్టేటప్పుడు పొడిగా వస్తుంది. లేదంటే వేడి మీదనే వేస్తే ముద్దలాగా ఫామ్ అవుతుంది, స్టోర్ ఉండదు, పురుగు పట్టేస్తుంది. సో ఇది మొత్తం కంప్లీట్గా చల్లారనివ్వండి, గంట కాదు 2 గంటలైనా సరే. ఇప్పుడు మంచిగా కొన్ని వేసుకుంటూ చిన్న మిక్సీ జార్ యూజ్ చేయండి. పెద్ద మిక్సీ జార్ అయితే అస్సలు పొడి కాదండి, అట్లనే ఉండిపోతాయి. ధనియాలు, జీలకర్ర చిన్న అట్లనే ఉండిపోతాయి అన్నమాట. సో చిన్న మిక్సీ జార్లో మాత్రమే మంచిగా పొడి చేసేసుకోండి. ఏంటక్క ఇవే చెప్తున్నారు, ఉప్పు, చింతపండు అవేం వేయవా అని చెప్పేసి అడుగుతారు. ఫస్ట్ అయితే ఇవన్నీ పట్టేసుకొని లాస్ట్లో కొంచెం క్వాంటిటీ మిగులుతుంది కదా, అప్పుడు దానిలో మనం మిగతాయి యాడ్ చేసుకుందాం. సో ఫస్ట్ అయితే ఇవి మంచిగా పొడిగా పట్టేసుకోండి. సో చూడండి ఎంత మెత్తగా పట్టేసామో. కొంచెం ఆపుకుంటూ పట్టండి, మిక్సీ హీట్ ఎక్కిపోయి లేకపోతే అది ముద్దలాగా వస్తుంది అన్నమాట. కొద్దిగా టైం తీసుకున్నా సరే ఆపుకుంటూ పట్టేసేయండి. ఇట్లా పొడిలాగా కావాలి. సో లాస్ట్లో మిగిలింది కదా, ఈ మిగిలిన దానిలో ఇప్పుడు అంతా పట్టేసిన తర్వాత నాకు లాస్ట్లో కొద్దిగా మిగిలింది. ఆ మిగిలిన దాంట్లో వెల్లుల్లి చూస్తారు కదా, 2 గుప్పెళ్ళు వేస్తున్నాను. నాకు వెల్లుల్లి చాలా ఇష్టం, ఎంత అంటే అంత వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది ఫ్లేవరు. దీనిలో
చింతపండు అనేది ఎక్కువ పాడవ్వకుండా చూస్తుంది అన్నమాట. ఈ పొడి చాలా మంచిది, వేసుకోండి. ఒక ఎంత చిన్నగా నేను చూడండి ఎంత వేస్తున్నాను, ఒక 2 రెక్కలు అంతే. అండ్ తగినంత సాల్ట్ అంతే. ఇంకా ఈ 3 ఇంగ్రీడియంట్సే. ఆ ఇంగ్రీడియంట్స్ తోటి ఇవన్నీ పట్టేసుకొని దాంట్లో కలిపేసుకోవడమే. చాలా సింపుల్ కదా. అవిసె గింజల కారపొడి ఎంత మంచిదంటే హెయిర్ లాస్ అవ్వకుండా, హెయిర్ ఊడకుండా, బట్టతలకు కూడా కొంచెం అక్కడక్కడ ఉన్న వాళ్ళకు కూడా హెయిర్ రీగ్రోత్ అవుతుందండి. ఈ అవిసె గింజలు మళ్ళీ బ్లడ్ ప్రెషర్ని కూడా మంచిగా ఉంచుతుంది, లోపల బాడీని, లోపల ఉన్న మన బాడీ ఆర్గాన్స్ని అంత మంచిగా చూపిస్తుంది. తక్కువ బడ్జెట్, తక్కువ ఖర్చులో ఈ అవిసె గింజలు కొని పెట్టేసుకున్నాం అనుకోండి, ఎంత అంటే 30-40 రూపీస్లో వచ్చేస్తుంది. ఇంత మంచి పొడి చూసారుగా. ఆల్మోస్ట్ నాకైతే ఇది 2 నెలలు వస్తుందో, నెల వస్తుందో రోజు కొంచెం పెట్టుకుంటే ఒక్కరికైతే. సో ఇది మంచిగా అంతా మిక్సప్ అయ్యేలా కలపండి. అక్కడక్కడ చిన్న చిన్న ఉండలెక్క తగులుతాయి అన్నమాట. అందుకని మొత్తం కలిపేసుకొని వేడి తగ్గిన తర్వాత ఒక 8 బాక్స్లో పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, 3 నెలలు ఉంటుంది. లేదు బయటనే పెట్టుకుంటామంటే నెల వరకు మంచిగా ఉంటుంది, స్మెల్ రాకుండా, పురుగు పట్టకుండా. సో ఇది రోజు నేను ఆఫ్టర్నూన్ లంచ్లో మీరు మళ్ళీ రేపటి వ్లాగ్స్ చూస్తూ ఉంటారు కదా, కన్ఫామ్గా ఒక స్పూన్ పెట్టుకుంటా చూడండి. ఇంతకుముందుకు పీసీఓడి టైంలో కరివేపాకు పొడి చేసేసాను నేను. అప్పుడు రోజు ఒక స్పూన్ కన్ఫామ్గా లంచ్ టైంలో యాడ్ చేసుకునేదాన్ని. ఇప్పుడు ఈ అవిసె గింజల పొడి అన్నమాట, ఫ్లాక్స్ సీడ్ పౌడర్, చాలా బాగుంటుంది కదా. ఇది మాత్రం అందరికీ యూజ్ అయ్యే రెసిపీ, ది బెస్ట్ రెసిపీ. వేడివేడి అన్నంలో అట్లా నెయ్యి వేసుకొని ఇది ఒక స్పూన్ వేసుకొని తింటే ఎంత బాగుంటుంది. నేను అసలు చెప్పని అవసరం లేదు, మీరు ఒకసారి ట్రై చేయండి. సో ఇది ఒక హెల్దీ రెసిపీ నాదైతే ఈవినింగ్ టైంలో కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇప్పుడు వచ్చేసి డిన్నర్ చూసేద్దాం. సో ఇది ఈవినింగ్ అయిపోయింది కదా. సో ఇప్పుడు డిన్నర్ వచ్చేసి ఎంత కలర్ఫుల్గా ఉంది చూసారా. రైసే నాకు ఎందుకో ఈరోజు మళ్ళీ నైట్ రైసే తినాలనిపించింది, బట్ హెల్దీగా తినాలనిపించింది. ఆ హెల్దీనెస్సే నేను ఇక్కడ బేబీ కార్న్స్, అందరికీ తెలుసు మన స్వీట్ కార్న్ కంకులు ఉంటాయి కదా, వాటి లెక్కనే ఉంటాయి బేబీ కార్న్స్. కొంచెం కాస్ట్ ఎక్కువ, బట్ చాలా మంచిదండి మన స్కిన్కి, మన స్కిన్ హెల్త్ని అనేది మంచిగా ఉంచుతుంది. మెయిన్గా హై ఫైబర్ ప్రోటీన్ ఫుడ్ ఇది. అంతకు మించి చెప్పాలంటే ఇంకా డైజెస్టివ్ సిస్టమ్ కూడా చాలా మంచిగా ఇంప్రూవ్ చేస్తుంది తెలుసా. ఇది మన స్కిన్ హెల్త్ను కూడా మంచిగా చూస్తుంది అన్నమాట. చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి, 1 కాదు 2 కాదు. నేను చెప్పినా మీకు నమ్మకపోవచ్చు, ఒక్కసారి గూగుల్ చేయండి. దీనిలో ఉన్న విటమిన్స్, ప్రోటీన్, ఫైబర్ ఎంత మంచిగా చూపిస్తుంది, మన డైజెస్టివ్ సిస్టమ్ని ఎంత మంచిగా ఇంప్రూవ్ చేస్తుంది, మన స్కిన్కి ఎట్లా యూజ్ అవుతుంది అనేది కంప్లీట్ గూగుల్లో ఉంటుంది, ఒక్కసారి చెక్ చేయండి. సో వీటిని చిన్న చిన్నగా ఇట్లా పీసెస్ లాగా కట్ చేసేసుకొని వేడి నీళ్ళల్లో కొద్దిగా ఉడికించండి. ఎందుకంటే ఇవి కొంచెం గట్టిగా ఉంటాయి కదా, స్వీట్ కార్న్ కంకులు ఎంత గట్టిగా ఉంటాయి, కొంచెం అట్లా గట్టిగా ఉంటాయి అన్నమాట. ఒక 90% ఉడికించేసి నేను ఇట్లా ఒక గిన్నెలో తీసేసుకుంటున్నాను. ఈజీగా తెలుస్తాయి ఇవి ఎట్లా ఉడికాయనో. ఒక స్పూన్తో గుచ్చితే ఈజీగా దిగింది అనుకోండి, అది ఉడికిపోయినట్టే. అప్పుడు దీన్ని ఒక గిన్నెలో తీసేసుకొని 1 టేబుల్ స్పూన్ రైస్ ఫ్లోర్, 1 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్, సాల్ట్, తగినంత సాల్ట్ వేసి మంచిగా చేత్తోనే కలపండి. ఆ పీసెస్కి అన్నిటికీ ఆ పిండి అనేది పట్టుకోవాలి. 1 టేబుల్ స్పూనే రైస్ ఫ్లోర్, 1 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదు, మరీ పిండి అవుతుంది అది నూనెలో వేయిస్తే అన్నమాట. సో ఇది మంచిగా కలిపేసి వేడివేడి ఆయిల్లో అలా వేయించడమే. ఏంటక్క రాత్రిపూట ఆయిల్ ఫుడ్ అది ఇది కానీ కష్టం అని అంటారు కదా, మరీ మనం కొంచెం ఒక్కొక్కసారి హెల్తీ ఫుడ్ తినాలంటే వాటిలో కూడా కొన్ని ఉంటాయండి చేయాలి. మరి అట్లా మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేయకుండా మాత్రం వీటిని ఏమీ చేయలేము. చాలా మంచిది కదా హెల్త్కు, ఒక్కొక్కసారి మనం అడ్జస్ట్ అవ్వడం తప్పదు కదా. మంచి ఫుడ్ తీసుకోవాలంటే కూడా కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి దానికి. సో ఇట్లా రెడ్ కలర్ వచ్చిన తర్వాత తీసి పక్కకు పెట్టేసుకోవడమే. మీకు రైస్ తినాలనిపించలేకపోయింది అనుకోండి, దీన్ని ఇట్లానే తినేసేయండి. టేస్ట్ ఆల్రెడీ సాల్ట్ కలిపేసాం కాబట్టి టేస్ట్ కూడా మంచిగా ఉంటుంది. నేనైతే ఒక 5-6 ఇట్లనే తినేసాను డైరెక్ట్గా, చాలా బాగున్నాయి టేస్ట్. ఇంకా మీరు దీన్ని చాలా రకాలుగా చేసుకోవచ్చు, మంచూరియా టైపు, కొంచెం ఫ్రై లెక్క చేసుకోవచ్చు, లేదంటే నాలాగా ఇట్లా రైస్లో కూడా కలిపి చేసేసుకోవచ్చు. నేను చాలా సింపుల్, ఇది మీరు ఎక్కడైనా చూసారో రెసిపీ లేదో నాకు తెలియదు కానీ, సో నాకు మా అమ్మ అయితే ఎప్పుడైనా తినాలనిపిస్తే ఇట్లా చేసి పెట్టేస్తుంది అనమాట. కొంచెం ఆయిల్, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, దీంతోపాటు ఆనియన్, కొత్తిమీర మాత్రం చాలా ఎక్కువ వేస్తాను, కొత్తిమీర ఫ్లేవర్ మంచిగా ఉంటుందని. ఒక 2-3 పచ్చిమిర్చి, గుప్పెడు, మీకు అందరికీ తెలుసు నేను వెల్లుల్లి ఎక్కువనే వేస్తానని, వెల్లుల్లి, ఇవన్నీ వేసి మంచిగా వేగనివ్వండి. సో ఇవి వేగుతున్నప్పుడే మీరు కావాలంటే సాల్ట్, ఉప్పు, కారం, ధనియా పౌడర్ కూడా వేసుకోవచ్చు. నేను కొద్దిసేపు అయిన తర్వాత వేస్తున్నాను అంతే, ఇవి కొద్దిగా వేగిన తర్వాత.
ఇవన్నీ వేగితేనే ఆ ఫ్లేవర్స్ అనేవి చాలా బాగా మంచిగా ఉంటాయి అన్నమాట. సో దీనిలో పసుపు, ఉప్పు, కారము, ధనియా పౌడర్ అంతే. ఇంకా నేను ఏం గరం మసాలా, ఆ మసాలా, ఈ మసాలా ఏమి వేయట్లేదు. నైట్ టైం కదా, మసాలాస్ అవన్నీ ఎక్కువ ఎందుకు స్పైస్ అని చెప్పేసి చాలా తక్కువనే వేస్తున్నాను. మసాలాలు వేగడానికి కొద్దిగా వాటర్ వేసాను అంతే. మనం అసలు ఏమి వేయకుండా అట్లనే అంత గిన్నెకి అంటుకోపోతుంది కదా, అందుకని. ఇప్పుడు బేబీ కార్న్స్, పక్కకున్న బేబీ కార్న్స్ వేసి వాటికి అంతా కలిపేలాగా, అంటే ఉప్పు కారం అంటేలాగా ఒక 2 నిమిషాలు కలిపి వేడివేడి అన్నమా లేకపోతే మన ఇంట్లో మిగిలిపోయిన రైసా, అప్పటికప్పుడు వండుకున్న రైసా ఇట్లా వేసేసుకొని కలిపేసేయండి. నా నైట్ డిన్నర్ ఎంత బాగా కుదిరిందో. మనం ఆల్రెడీ ముందే కొత్తిమీర వేసాం కాబట్టి నేను మళ్ళీ వేయట్లేదు. ఇది నైట్ డిన్నర్గా ఎంత పర్ఫెక్ట్గా సెట్ అయింది తెలుసా నాకు. మీరు కావాలంటే లంచ్ టైంలో ట్రై చేయండి ఇది ఎప్పుడైనా, వెయిట్ లాస్ డైట్లో ఉన్న వాళ్ళు. నాకైతే హ్యాపీగా అట్లా క్రేవింగ్, దాన్ని బేబీ కార్న్ చూడగానే అట్లా క్రేవింగ్స్ వచ్చేసాయి ఇట్లా చేసుకోవాలని చెప్పి. అందుకే లేట్ చేయకుండా నా క్రేవింగ్ అయితే నైట్ డిన్నర్తో ఇట్లా మంచిగా ఫినిష్ చేసేసారనమాట. ఇంకా మీకు అందరికీ తెలుసు, ఎండ్ ఆఫ్ ది నైట్ నాకు ఎండ్ అయిపోయేది మంచిగా డిన్నర్ తర్వాత మిల్క్. యాజ్ యూజువల్ మిల్క్ తాగేసి నా డే అయితే కంప్లీట్ చేసేసాను. సో ఇదన్నమాట ఫుల్ వ్లాగ్. మీకు అందరికీ ఈ మొత్తం వ్లాగ్లో కొన్ని రెసిపీస్ కానీ హెల్దీ రెసిపీస్ అన్నీ యూజ్ అయ్యాయి అని నేను అనుకుంటున్నాను. యూజ్ అవుతే మాత్రం మన ఛానల్ని ప్లీజ్ అట్లా చూసి ఇట్లా వెళ్ళిపోకుండా ఒక లైక్, షేర్, కమెంట్, ఆల్సో సబ్స్క్రైబ్. నెక్స్ట్ కమింగ్ ఆఫ్ వ్లాగ్లో మంచిగా ఇంకా కొత్త కొన్ని రెసిపీస్, హెల్దీ రెసిపీస్తో మంచి వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. సో అంతవరకు స్టే ట్యూన్. మన ఛానల్ని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసేసేయండి. బాయ్.